హాయ్ శేఖర్, ఈ మధ్య సినిమాల్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ అవుతుంది, అయ్యింది కూడా, ఇంకా అవుతుంది. రీసెంట్గా లైలా రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ గారు ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ అభిమానులకి ఆగ్రహం తెప్పించాయి, బాగా నడిచింది. మళ్ళీ ఆయన మన హాస్పిటల్ అంటే హై బీపీ అని చెప్పి హాస్పిటల్లో చేరారు. ఆయన కూడా ఆయన తగ్గలేదు, కొంచెం పరుషంగానే మాట్లాడారు. అసలు ఏంటి అసలు ఇది అంత అంటే ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ సినిమాల్లో ఉండటం అనేది అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు లాభం నష్టం? లాభం అనేది నష్టమే ఎందుకు ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు వ్యక్తిగతంగా మనకి ఒక పర్సనల్గా ఇష్టాలు అవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ పర్సనల్ ఫీలింగ్స్ని, మన వ్యక్తిగత ఇష్టాలని, పార్టీ ఫీలింగ్ని ఆ సినిమాల మీద రుద్దటం స్టార్ట్ చేసామో అది ఏమవుతుందని అంటే, ఇంతకుముందు మనం చూస్తే కనుక మన పెద్ద పెద్ద స్టార్లు, మన దేశాలను వెళ్ళిన స్టార్లు మన తెలుగు నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సినిమాని సినిమాలాగే చూశారు, తర్వాత రాజకీయంలాగే చూశారు. సినిమాని తీసుకొచ్చి రాజకీయాన్ని తీసుకొచ్చి సినిమాల్లోనే రుద్దే ప్రయత్నం అయితే చేయలేదు. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఏదన్నా చేసినా కూడా వాటిని జనం మీదకి కానీ పార్టీల మీద కానీ ఒక అనుకోకుండా వచ్చిన దాన్ని మళ్ళీ సమర్థించుకోవటమో లేదా దాన్ని మళ్ళీ అక్కడతోటి కట్ చేయటమో జరిగాయి. కానీ ఈ ఎన్నికలు అయిన తర్వాత నుంచి చూస్తుంటే అవి అసలు పొలిటికల్ మీటింగ్లా లేదనంటే సినిమా ఫంక్షన్లా అనేది తెలియట్లేదు. మనకి రీసెంట్గా రిపబ్లిక్ సినిమా వేడుకల్లో చూస్తుంటే పవన్ కళ్యాణ్ దాని ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత కొంతమంది నిర్మాతలు కూడా పబ్లిక్గానే మాట్లాడారు. సో వాళ్ళు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టారు, లేదనంటే చిరంజీవి లాంటి స్టార్లు, లేదనంటే వేరే బాలకృష్ణ అంటే వాళ్ళకి ఒక స్టార్డమ్ ఉంది. వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళకి పెద్దగా నష్టం వచ్చేది. ఎందుకనంటే వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వేరే వాళ్ళు చూడకపోయినా వాళ్ళకంటూ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సినిమా అనేదాన్ని మనం సినిమాగానే చూస్తే, ఎందుకనంటే సినిమా అంతా ఒక విశ్వవ్యాప్తం అయిపోయినప్పుడు అందులోని ఇది కమ్మోడుదా, రెడ్డా, రాజా, ఎవరు మాలా ఇది కాదు కదా మనం చూడాల్సింది. లేదనంటే టీడీపీ హీరోనా, వైసీపీ హీరోనా, ఇది కాదు. సినిమా అనేదాన్ని టీడీపీ అతను చూడాలా, వైసీపీ అతను చూడాలా, జనసేన చూడాలా, రెడ్డి చూడాలా, కమ్మ చూడాలా, కాపు చూడాలా, మాల చూడాలా, మాదికి చూడాలా. అప్పుడే ఆ సినిమా అందరికీ రీచ్ అవుతుంది, అప్పుడే ఆ సినిమాకి మంచి ప్రజాదరణ వస్తుంది. ఎప్పుడైతే ఆ సినిమా మీద ఒక పార్టీ ఫీలింగ్ పడినా, లేదనంటే ఒక జాతి ముద్ర పడినా, లేదనంటే ఆ క్యాస్ట్ గురించో మతం గురించో ఆ రంగు పులిమినా కూడా ఆ సినిమా ఒక కొంతమందికి అందరిది, సినిమా అని అంటే అందరిది, సినిమా అని అంటే మనది అని అనుకున్నప్పుడే ఆ సినిమా అందరికీ రీచ్ అవుతుంది. కానీ కమెడియన్ పృథ్వీ విషయానికి వస్తే, ఇప్పుడు లైలా సినిమాకి సంబంధించి విశ్వక్సేన లేడీ గెటప్ వేసుకుని అంత సినిమా కోసం 30-40 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి లబోదిబోం అనే పరిస్థితి తీసుకుని వచ్చారని అంటే దాన్ని ఇలాంటి ఎందుకనంటే ఇక్కడతో అయిపోయేది కాదు. ఇది ఇంతకుముందు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కనుక మనం చూస్తున్నాడంటే ఏ టీవీ కార్యక్రమాన్ని చూసినా కూడా 11 ఈ సెటర్లు, ఇప్పుడు వాళ్ళకి లేని దూరత వీళ్ళకి ఎందుకు అన్నట్టుగానే దాని మీద కంటిన్యూగా సెటైర్లు. ఇప్పుడు వినోదం అని అంటే వినోదానికి మాత్రమే పరిమితం చేస్తే బాగుండేది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రాజకీయంతో హట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు జగన్ అభిమానులు ఉన్నారని అనుకుందాం, జగన్ మీద 11 అని చెప్పేసి ఇలా సెటర్లు వేస్తుంటే చూసేవాడికి నేను ఎందుకు వచ్చాను, నేను ఒక వినోదం కోసం వచ్చాను, ఇది చూపించాలి కదా. అలాగే సేమ్ అటువైపు కూడా ఇప్పుడు వర్మ కూడా కొన్ని సెటైరికల్గా వైసీపీ సపోర్ట్గా సినిమాలు తీశారు. అప్పుడు నిజంగానే ఆ టీడీపీకి సంబంధించిన లేదంటే జనసేనకి సంబంధించిన కార్యకర్త సినిమాకి వెళ్ళినప్పుడు అతని మీద కౌంటర్లు వేస్తుందంటే అది అతను జీర్ణించుకోలేకపోయాడు. ఈ మధ్యనే ఈ దరిద్రం అంతా ఈ మధ్యనే వచ్చింది. ఈవెన్ నిన్న కూడా గేమ్ చేంజర్ అప్పుడు కూడా పృథ్వీ ఇదే విధమైన కామెంట్లు చేశారు. పోనీ అతను ఏదన్నా మొదటి నుంచి టీడీపీలో పుట్టి జనసేనలో పెరిగి ఇలాగేనన్నారంటే, మొన్నటి వరకు కూడా ఆయన ఎన్నికల ముందు వరకు కూడా వైసీపీని ఒక్క చిన్న మాట అంటే చిరంజీవిని ఎలా మాట్లాడారో, లేదంటే పవన్ కళ్యాణ్ని ఎంత పరుష పదజాలంతో దూషించారో అవన్నీ చూసాం మనం. ఒకప్పుడు ఎవరైతే ఇప్పుడు ఏ నాయకులనైతే అబ్బా మా ఇంతతో లేడు అని చెప్పేసి ఎత్తున్నాడో వాళ్ళనే తిట్టిన ఈయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అంటే అక్కడ అతనికి ఒక
క్రెడిబిలిటీ ఎంత ఉన్నది అనే దాన్ని తీసుకుని వచ్చి దాన్ని మొత్తం సినిమా మీద అందించడం అనేది సినిమాకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు నిన్న ఆ హీరో అన్ని ఆ లేడీ వేషం వేసుకుని అంత కష్టపడి సినిమా తీసినప్పుడు ఒక 30 కోట్లు 40 కోట్లు పెట్టి అతను ఆ నిర్మాత ఆ సినిమా తీసినప్పుడు ఈ పర్సనల్ ఫీలింగ్ పార్టీ దాన్ని తీసుకొచ్చి రాజకీయానికి రుద్దడం వల్ల వాళ్ళంతా మీడియా ముందుకు వచ్చేసి అసలు సంబంధం లేదు, సినిమాని సినిమాలాగే చూడండి అని చెప్పేసి అని అన్నారు. మొదటి నుంచి కూడా ఈ ఎన్నికలు తప్పటి నుంచే ఇది కనబడుతుంది. ఎందుకని అంటే ఇంతకు ముందు మనం ఊళ్ళల్లో చూసామంటే ప్రసాద్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఊళ్ళల్లో చూసామనుకో మంగళ్ళు ఉంటారు, తర్వాత కిరాణా షాప్ వాళ్ళు ఉంటారు, బొండాలమ్మి వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక పర్సనల్ ఒక పార్టీకో లేదంటే ఒక నాయకుడికో ఒక హీరోకో అభిమానం ఉంటుంది. మనకు తెలుసు అతను ఎవరికి ఉంటుందని, కానీ ఆ కిరాణా షాప్ మీద ఆ పార్టీ జెండా కనపడదు మనకి. అలాగే ఇప్పుడు మనం కటింగ్ షాప్కి వెళ్తుంటాం, అతను ఎవరికి ఓటేస్తారో మనకి తెలుసు, కానీ ఆ పార్టీ జెండా అతను ఎవరేస్తారో పార్టీ జెండా పెట్టాడు అక్కడ. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆ పార్టీ జెండా షాప్ మీద పెట్టినా లేదనంటే ఆ నాయకుడిని అతన్ని లేపాలని చూసినా మిగతా వాళ్ళు వెళ్ళడం మానేస్తారు, బేరాలు రావు. అది వ్యాపారం, అది కిరాణా షాప్ వ్యాపారమో లేదనంటే కటింగ్ షాప్ వ్యాపారమో లేదంటే బోండాల వ్యాపారంలో కర్రీ పాయింట్ లేదనంటే హోటల్లో, ఇది కాదు అక్కడ. నువ్వు ఎప్పుడైతే ఒక పార్టీ ఫీలింగ్ వీళ్ళో ఉన్నదరా అని చెప్పేసి జనంలోకి వెళ్ళిందో మిగతా పార్టీ వాళ్ళు మిగతా ఫ్యాన్స్ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళటం మానేస్తారు. అందుకే మన ఊళ్ళల్లో చూడండి ఎవరు కూడా ఎంత ఎలా ఉన్నా ఎవరో ఒకరిద్దరు ఉంటారని చెప్పి ఎప్పుడు కూడా ఆ హీరోని పెట్టడం అనేది లేదనంటే పార్టీ జెండాలని పెట్టడం అనేది చెయ్యరు. ఏంది ఒక 50-60 వేల రూపాయల పెట్టుబడితో ఒక షాపుని నిర్వహించే అతనే అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు కోట్లు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఈ సినిమా అనేది కూడా వ్యాపారం, కోట్లు పెట్టి ఇక్కడ వ్యాపారం చేసినప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చేయటం వల్ల ఇప్పుడు అతను పృథ్వీ అనే అతన్ని తీసుకొచ్చి ఒక క్యారెక్టర్ ఇచ్చారు అందులో. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఆ సినిమాకి నువ్వు వీలైతే నీకు ఆ సినిమాకి నీ వల్ల ఇంకో 4-5 టికెట్లు తెగేటట్టుగా నువ్వు ప్రమోషన్ చేయాలా, నువ్వు మాట్లాడే మాటల వల్ల ఇంకొక ఇద్దరు వచ్చి ఆ సినిమాని చూసేటట్టు చేయాలి. అప్పుడే నీకు వాళ్ళకి నిర్మాతకో హీరోకో రుణపడినట్టు ఉంటాము, వాళ్ళకి నీ వంతు సాయం చేసినట్టు ఉంటాము. ఇంకో 4-5 సినిమాల్లో నీకు వేషాలు వస్తాయి. అంతే తప్ప నువ్వు దాన్ని తీసుకుని వచ్చి ఆ పార్టీ ఫీలింగ్ దాని మీద రుద్దడం వల్ల మిగతా వాళ్ళు దూరం అయిపోతున్నారు. ఇప్పుడు బాయ్కాట్ లైలా అని చెప్పేసి నేను అడగబోతున్నాను. యాక్చువల్గా సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా స్టార్ట్ అయింది ఆల్రెడీ. స్టార్ట్ అయ్యాక సారీ చెప్పాడు మన విశ్వక్షేణ్ గారు, సారీ చెప్పారు కదా. సాహు గారిపాటి నిర్మాత కూడా సారీ చెప్పారు. సారీ చెప్పినా కూడా ఇంకా ఇప్పటికి ఇంకా నడుస్తూనే ఉంది. ఆయన 25,000 ట్వీట్లనే అన్నాడు, ఇప్పుడు 1,00,000 దాటేసింది ఆ ట్వీట్లు. కొంతమంది బాగా వైసీపీని కానీ జగన్ గారిని కానీ ఎక్కువ అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ గా వీడియోలు పెడుతున్నారు, సెల్ఫీ వీడియోలు తీసుకొని మీరు ఇలాంటి నాటకాలు ఆడకండి, మీ ఈవెంట్ లో ఆయన మాట్లాడాడు కాబట్టి దానికి బాధ్యత మీదే, కాబట్టి మీ సినిమాని మేము బాయ్కాట్ చేస్తాం అని ఖచ్చితంగా చెప్తారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే అది కూడా కరెక్ట్ కాదు ప్రసాద్. ఎందుకనంటే అతను ఏందనేది ఇప్పుడు అతను ఇప్పుడు గేమ్ చేంజర్ అప్పుడు కూడా ఆ 11 సీట్ల మ్యాటర్ తీసుకుని వచ్చాడు. అసలు సందర్భమే కాదు అది. అసలు ఎలక్షన్ ముందు కనుక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే కనుక ఆ 11 సీట్లు కూడా వచ్చేది కాదు అని చెప్పేసి మాట్లాడారు. అక్కడ సందర్భమే లేదు అసలు. అప్పుడు ఆ మాట మాట్లాడటం వల్ల ఏమైంది, అక్కడ నిజంగా చిరంజీవి అభిమానులకి మెగా ఫ్యాన్స్ వైఎస్ఆర్సీపీలో కూడా ఉంటారు. చిరంజీవి సినిమా చూసే వాళ్ళు వైఎస్ఆర్సీపీలోనే ఉంటారు, పవన్ కళ్యాణ్ సినిమా చూసే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉంటారు. ఎప్పుడైతే ఈ సినిమా ఫంక్షన్లో ఈ రాజకీయాన్ని రుద్దటం స్టార్ట్ చేశారో, వాళ్ళే రాజకీయాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు సినిమా చూడాలన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళు కూడా సరే అతను ఏదో మాట్లాడిన దానికి వాళ్ళు హుందాగా వచ్చి మా ఫంక్షన్లో నిజంగా అప్పటికి నిజంగానే అక్కడ విశ్వక్సేన్ కానీ ప్రొడ్యూసర్ కానీ అక్కడ లేరు, ఆ చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. ఆ టైంలో ఇతను మైక్ ఇచ్చారు, కానీ అతను ఏం మాట్లాడతారో వీళ్ళు గెస్ట్ చేసి వెంటనే ఆపడం అనేది వీలు పడదు. ఎందుకనంటే అక్కడ అంతా లైవ్లో జరుగుతుంటుంది. అతను ఏం మాట్లాడతాడు ముందే చెప్పి నేను ఎలా మాట్లాడతాను. ఇంకో విషయం అక్కడ ఏంటంటే ఈయన స్పీచ్ ఆ చిరంజీవి గారు ఉంటే ముందు స్టార్టింగ్ చిరంజీవి గారు ఉంటే బాగుంటదేమో అని చెప్పేసి అని అన్నారు. ఇంత గొప్ప స్పీచ్ ఆయన కూడా ఉంటే బాగుండేమో అని చెప్పి. వాస్తవానికి ఒకవేళ చిరంజీవి గారు కానీ అప్పుడు కానీ
ఇంకా పెద్దది ఉంటుంటే గనక ఇంకా పెద్ద issue ఇంకా పెద్దది ఇష్యూ. పొరపాటున ఆయన నవ్వారే అని అనుకో, ఈయన మాట్లాడినప్పుడు ఆయన నవ్వారే అని అనుకుందాం, అంగో చిరంజీవి చేయించాడు ఇదంతా అన్నట్టుగానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఈ మీమ్ పేజీలు కానీ లేదంటే ఈ ట్రోలింగ్ కానీ ఎంత దారుణంగా ఉన్నదో మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో ఇంకా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వాళ్ళు సరే క్షమాపణ చెప్పారు, చెప్పిన తర్వాత సరే హీరో వచ్చాడు, హీరో నిర్మాత వచ్చారు, నిజమే అన్న వచ్చి క్షమాపణ చెప్పారు కాబట్టి దాని బాధ్యత వహిస్తూ అక్కడతో ఆపేసి ఉన్నా సరిపోయింది. కానీ వాళ్ళు అనేది ఏంటంటే ఎవరైతే ఇది దాన్ని తప్పును వాళ్ళు ఖండించినట్టే, ఆ పర్సన్ అలా మాట్లాడడం తప్పే, అతనికి మనం సంస్కారం ఆయన అనుభవం అంత వయసు లేదు నాది, ఆయనకి నేను సంస్కారం నేర్పించాల్సిన అవసరం లేదు కదా, ఆయనకి నేను సంస్కారం నేర్పించాల్సింది కాదు కదా అని చెప్పేసి అని అన్నారు. ఇండైరెక్ట్ గా ఆయన చేసిన తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. మేము ఉంటే అతను అలా మాట్లాడించే వాళ్ళం కాదు, మైక్ లాగేసుకునే వాళ్ళం అని చెప్పేసి అని అన్నారు. సో అప్పుడు కన్నా వీళ్ళు కొంచెం శాంతించి పోనీలే వాళ్ళు వచ్చారు. ఎందుకనంటే ఒక వ్యక్తి కోసం అక్కడ మొత్తం టీం అంతని పనిచేసాయి, కోట్లు పెట్టారు అక్కడ, దాన్ని చేయటము తప్పు కాదు. పోనీ వాళ్ళు చేసింది మిస్టేక్ అని అనుకున్నా, పోనీ ఈయనన్నా సరే నేను అన్నది అలా కాదు, నేను సినిమా గురించి ఉద్దేశించి అలాగ అనలేదు, నేను 11 అనే దాన్ని ఆయన క్లియర్గా యాదృచ్ఛికంగానో అది ఇదంటా మొదలుపెట్టి అంటే చూసి నేను అలా అనలేదే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పాలనేది వీళ్ళ డిమాండ్. కానీ ఆయన ఇప్పుడు క్షమాపణ చెప్తాడా అని చెప్పేసి చెప్పాలని చాలా మంది కోరుకుంటున్నారు. సినిమా యూనిట్ కూడా చెప్పేస్తే బాగుండు కదా అన్నట్టుగానే వాళ్ళు చూస్తున్నారు. కానీ ఈ లోపల ఈ మళ్ళీ మంట పుట్టే కామెంట్లు, మళ్ళీ ఆయన హాస్పిటల్ బెడ్ మీద నుంచే నానా రకాల బూతులు తిడతా వాళ్ళందరినీ మళ్ళీ రెచ్చగొట్టేలాగా అయిందా. ఓ పక్క నిజంగా ఒక నటుడిగా ఆలోచిస్తే ఆ సినిమా నిర్మాత బాగు కోసమో లేదంటే ఆ హీరో బాగు కోసమే అతను నిజంగా ఒక నటుడిగా ఆలోచిస్తే కనుక, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక నటుడిగా ఆలోచిస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్తే ఏమైందిలే, ఒక ట్వీటో లేదనంటే వాళ్ళతో పాటు వచ్చి నేను అనాలనే నా ఉద్దేశం అది కాదు, అది ఇలా వెళ్ళిపోయింది అని అన్నా సరేలే పోనీలే అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇలాగన్నారు అలా పచ్చి బూతులు తిడతా వాళ్ళని పెట్టడం వల్ల వీళ్ళు అసలే రెచ్చిపోతున్నారు. రెచ్చిపోతున్న వాళ్ళు ఇంకా రెచ్చగొట్టేటట్టుగానే అనిపిస్తుంది. ముందు కూడా ఇలాంటి లేకుండా, ఎందుకనంటే సినిమా మనం ముందు చెప్పినట్టే సినిమాని అందరూ చూస్తేనే ఆ సినిమా వాళ్ళు ఏదైతే మంచి అందరికీ రీచ్ అవ్వాలని చెప్పేసి ఏదైతే ఉద్దేశంతో సినిమాలు తీస్తుంటారో అది అందరికీ చేరువవుతుంది. అంతే తప్ప ఈ అందరి సినిమాల్ని ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల కొందరు సినిమాగా మారిపోతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో వాడు మావాడు వీడి మీ వాడు డివైడ్ అయిపోయి ఉన్నది. కానీ ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు ఇలాంటి ఒక కామెంట్ చేశారని అంటే దాన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇలాంటి వాళ్ళు పృథ్వీ లాంటి వ్యక్తులు కామెంట్ చేయడం వల్ల ఏందని అంటే సినిమాని ఒక రీచ్ కావాల్సిన వాళ్ళకి రీచ్ కాకుండా వాళ్ళ వల్ల నష్టం కలిగేటట్టుగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పాలిటిక్స్కి సినిమాకి లింక్ పెట్టి అగ్రెసివ్గా మాట్లాడడం వల్ల నష్టం నాకే అన్న సంగతి పృథ్వీ గారు గ్రహించాలి. ఎందుకంటే మనం ఉదాహరణ పోసాని కృష్ణమూర్తి గారే. ఫస్ట్ లో ఆయన అసలు చెలరేగిపోయి మాట్లాడారు. ఆ తర్వాత ఏమైంది, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మీద సోషల్ మీడియాలో అక్కడక్కడ విపరీతంగా టార్చర్ పెట్టారు. అది వాస్తవం ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మన తెలుగు రాష్ట్రాల్లో జస్ట్ ఇలా తీస్తారు అలా పెడతారు, ఇలా తీస్తారు ఇలా పెడుతుంటారు. మనకి ఏళ్ళకి ఏళ్ళు మన బెంగాల్ అలా ఏళ్ళకి ఏళ్ళు ఇక్కడ పాలించే వాళ్ళు ఉండరు. ఈ రోజు ఇంకొకటి ఏంటంటే మనకు అక్కడ గమనించాల్సింది, ఎవరైతే ఇలా ఎగిరెగిరి పడ్డారో అవతల వాళ్ళని స్థాయి భేదాలు లేకుండా తగ్గించి మాట్లాడారో వాళ్ళు చివరికి వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది అని అనడానికి మన పృథ్వీనే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. అయ్యా చిరంజీవి ఎంత పవన్ కళ్యాణ్ ఎంత అని చెప్పేసి మాట్లాడిన ఈ వ్యక్తే ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళని అలా అంటున్నప్పుడు ఇతను ఏం విలువలు ఉన్నట్టు. నెక్స్ట్ ఇతనని కాదు, మనం వరుసగా చూస్తున్నట్టు ఇప్పుడు మీరు ఇచ్చిన పోసాని కానీ లేదనంటే ఇప్పుడు ఎవరో కిరాకార్కి కానీ అసలు వాళ్ళ గురించి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు దాన్ని తీసుకుని వచ్చేయడం వల్ల విద్వేషాలను రెచ్చగొట్టి వీళ్ళని ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ విద్వేషాలు మరీ ఎక్కువ పెరిగిపోతున్నాయి. వాస్తవానికి పాలిటిక్స్ లో నువ్వు నేను ఫ్రెండ్స్, మన ఇద్దరం ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. కానీ నీది ఒక పార్టీ నాది ఒక పార్టీ, విమర్శలు చేసుకుంటాం, నార్మల్గా విమర్శలు చేసుకుంటాం. ఇంతకు ముందు అది విమర్శలాగే ఉండేది ఒకప్పుడు మన చిన్నప్పుడు, అదే సోషల్ మీడియా లేదు కాబట్టి. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే అసలు
వ్యక్తిగతంగానే తిట్లు డైరెక్ట్. ఉదాహరణకి మన కిరా కార్పి, యాక్చువల్గా ఆయన ఇంత ముందు రోజా గారితో చాలా క్లోజ్ గా ఉండేవాడు. అసలు నాకు జీవితం ఇచ్చిందే ఆయన అని చెప్పేసి ఓపెనింగ్స్ అయ్యి చేయించుకున్నాడు. కానీ ఇప్పుడు దారుణంగా తిడుతున్నాడు. అవును, మరీ దారుణంగా. ఎంత అవసరమా ఇది? ఎందుకో తెలియదు మరి, అంటే మరి ఏం ఆశిస్తారో తెలియదు. కానీ ఇది ఈ ఎఫెక్ట్ సినిమా ఫీల్డ్ మీద కూడా పడుతుంది కదా. ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అలా నోరేసుకుని పడిపోయిన వాళ్ళు అందరూ తర్వాత ఇప్పుడు మళ్ళీ కాళ్ళు పట్టుకుంటున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళని చూసైనా వీళ్ళు కనీసం మన స్థాయి ఏంది, మనమేంది అన్నట్టుగా చూస్తే కనుక కొంచెం ఉండేది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సరే అంటే అన్నాడని అనుకోవచ్చు, ఇదని కాదు. మనకి మొదటి నుంచి కూడా ఆ నిర్మాత ఎవరు ఎస్కేఎన్ అన్న దండం పెట్టాడు, పిండం పెట్టాడు. ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళా ఇది ఫ్లో అయితే ఇప్పుడు నేను మళ్ళా ఇదే దీనికి ఫుల్ స్టాప్ వేయకపోతే ఇదే కంటిన్యూ అవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు అతను సినిమా చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు రివర్స్ అవుతారు, మళ్ళీ వీళ్ళు ఊరుకోరు, మళ్ళీ వీళ్ళు ఇది ఏందని అంటే నిజంగానే ఈ సాంప్రదాయం అయితే కరెక్ట్ కాదు. ఎందుకని అంటే అక్కడ కోట్లాది రూపాయలు పెట్టిన నిర్మాత నష్టపడతారు వీళ్ళ వాగుడు వల్ల. అక్కడ నిర్మాత పోతాడు, కష్టపడి పనిచేసిన హీరో నష్టపోతారు, హీరోయిన్ నష్టపోతారు, వేలాది మంది శ్రామికులు నష్టపోతుంటారు. ఇప్పుడు సినిమా అంటే ఎంత దారుణంగా ఉన్నదని అంటే వీళ్ళు పెట్టిన సినిమా ఇంకో మనకి ఆ తండేల సినిమా అన్ని కోట్లు పెట్టి అందించింది మనకి ఇక్కడ ఆర్టీసీ బస్సులు వేసేస్తున్నారు. ఇప్పుడు వారం తిరిగేసరికి ఓటీటీలో వచ్చేస్తుంది. సినిమా అనేది థియేటర్కి వెళ్ళి చూడాలని అంటే ఒక్క వారం రోజుల్లోనో ఉండేది. ఇంతకు ముందు అయితే సంవత్సరాలు ఆడేవి, లేదనంటే 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు అలా ఆడేది. సినిమాకి మన ఈ రోజు కాకపోతే రేపు చూడొచ్చు అనేది ఉండేది మనకి. కానీ ఇప్పుడు ఏమైందని అంటే సినిమా జస్ట్ అలా వస్తుంది, ఇలా పోతుంది. అసలు వాళ్ళకి ఆ నిర్మాతలు ఎలా భరిస్తున్నారు, పెద్ద పెద్దవాళ్ళు తప్ప ఒక 2-3 సినిమాలు మనం చూస్తే చిన్న నిర్మాతలు అందరూ 1-2 సినిమాలకే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి సినిమా తీసి మళ్ళా దిల్ రాజుకి సంక్రాంతికి వస్తున్నాము సినిమా నిలబెట్టిందని చెప్పేసి, అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నదో చూస్తున్నాం. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు పడి అంత కష్టపడి సినిమా తీసిన తర్వాత ఇంక ఇలాంటి ఫిట్టింగ్ పెట్టడం వల్ల, ఇలా నోరు జాడడం వల్ల ఇంకా నష్టం అవుతుంది కదా. నిర్మాత నష్టపోతున్నాడు, మొత్తం టీం అంతా నష్టపోతుంది కదా. అంతే. ఫైనల్ గా ఏంటంటే సినిమానే రాజకీయాన్ని సినిమా మీద రుద్దకూడదు. థ్యాంక్ యూ. ఓకే.